ఏంటి అక్కడ యెషయా చెప్పదలుచుకున్నటువంటి మాట అనంటే, మనం ఏదైతే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదువుకున్నామో ఆ మాటలే. ఒకసారి గలతీ 3కి వచ్చేసేయండి. 13, 14 వచనాలు చూడండి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన కొరకు శాపమైపోయాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించాడు. క్రీస్తు మన కొరకు ఏమైపోయాడంట? శాపమైపోయాడు. శాపము అనేటువంటి మాట మనకు గ్రీక్ భాషలో దానికి బదులుగా రాసినటువంటి పదాలు కానీ, హీబ్రూ కల్చర్లో శాపం అనేటువంటి మాటకు ఉన్నటువంటి మీనింగ్ని కానీ మనం గమనిస్తే, అదేంటంటే ఏదో ఒక కీడు జరగడం, ఒక జబ్బు రావడము కదా, లేకపోతే సడన్గా ఒక ఓటమి రావడమో జరిగితే మనం శాపం వచ్చేసింది, శపించబడ్డాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ కల్చర్లో కనుక మనం వెళ్ళిపోతే, ఆ టైమ్స్లో కనుక మనం వెళ్ళిపోతే, ఆ కాంటెక్స్ట్లోకి శాపం అనేటువంటి పదానికి టోటల్లీ కొంచెం డిఫరెంట్ మీనింగ్ ఉందన్నమాట. శాపం అనేటువంటి పదానికి, ఎస్పెషల్లీ బైబిల్ భాషలో శాపం అనేటువంటి పదానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటని కనుక మనం చూస్తే, శాపము అనంటే ఒక వ్యక్తి నుండి వచ్చేటువంటి ఏమంటారు, ఒక వ్యక్తి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదానికి భిన్నమైనటువంటిది అన్నమాట. ఆపోజిట్ టు బ్లెస్సింగ్. ఒక వ్యక్తి బాగుండాలని కోరుకుంటారు కదా, దాన్ని ఏమంటారు? బ్లెస్ చేయడం అంటారు. సంతోషంగా ఉండాలి, బాగుండాలి అని కోరుకుంటారు. సో ఈ వ్యక్తికి అంటే దాని అర్థం ఏంటి అని అంటే, బాబు నువ్వు బాగుండాలి, నువ్వు చక్కగా చదువుకోవాలి, నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, అది బ్లెస్ చేయడం అంటారు. అలా బ్లెస్ చేసిన వాడు ఏం చేస్తాడంటే దాని అర్థం ఏంటి? ఆ విధంగా చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆ విధంగా ఉండడానికి ఎలాంటి ఆటంకం నీకు కలిగినా సరే నేనున్నాను. నువ్వు అలా సంతోషంగా ఉండడానికి, నీకు కావాల్సినవి ఇవ్వడానికి, కావాల్సిన సహాయం అందించడానికి నేను నీతో ఉన్నాను కదా. దాని అర్థం అది, ఆ విధమైనటువంటి అర్థం వస్తుంది అన్నమాట. అయితే శాపం అన్నప్పుడు ఇది బ్లెస్సింగ్, ఆశీర్వాదం. శాపం అంటే దీనికి ఆపోజిట్ అన్నమాట. శాపం అంటే ఏంటనంటే, ఇప్పుడు నేను వచ్చి మీతోటి నువ్వు నాశనం అయిపోతే బాగుంటుంది అని నా కోరిక, అన్ని విషయాల్లో నువ్వు ఓడిపోయి, అన్ని విషయాల్లో నువ్వు అవమానాల పాలైపోయి, ప్రతి విషయంలో కూడా నువ్వు క్షీణించిపోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రబ్బాయి. దానికి చేతనైనంతగా నేను కూడా నా కృషి నేను చేస్తాను ఖచ్చితంగా అన్నాను అనుకోండి, దాన్ని ఏమంటారంటే శాపం అంటారు. అక్కడ జరిగేటువంటి కీడు కంటే కూడా ఆ కీడు జరగాలనేటువంటి కోరిక కనిపిస్తుంది అన్నమాట శాపం అనేటువంటి దాంట్లో. అర్థమవుతుందా? సో మన కోసం క్రీస్తు ప్రభువారు శాపముగా మారిపోయారు అని చెప్తా ఉన్నప్పుడు దాని ఉద్దేశం ఏంటి అని అంటే, దాని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అని అంటే, ఎవరో యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో ఆ భయంకరమైన నరకాన్ని అనుభవించాలని తీవ్రంగా కోరుకుంటున్నారు కక్షతోటి. ఎవరో యేసు ప్రభు ఆ సిలువలో ఆ విధంగా దాహం వేసి ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా లేకుండా కేకలు వేస్తూ ఉండాలి అని ఎవరో తీవ్రంగా కోరుకుంటున్నారు. ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద నగ్నంగా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన శరీరం అంతా ఇంకెటువంటి సిగ్గు అనేటువంటిది అక్కడ కప్పుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో
తన శరీరం అంతా చీల్చబడి ముండ్ల కిరీటాన్ని పెట్టబడి ఆ భయంకరమైనటువంటి అవమానాన్ని, ఆ భయంకరమైన వేదన్ని ఆ వ్యక్తి పొందుకోవాలని తీవ్రంగా ఎవరో ఆశపడతా ఉన్నారు. అది శాపం అంటే. ఆ ఆశనే శాపం అంటారు. ఏమంటారు? తీవ్రంగా ఆశపడుతున్నారు. ఈ వ్యక్తి ఇలా జరగాలి, ఈ వ్యక్తికి ఇలా జరగాలి, ఈ వ్యక్తికి ఇది సంభవించాలని తీవ్రంగా ఆశపడుతున్నారు అన్నమాట. సో ఏ పాపము లేనటువంటి వ్యక్తి అనేకులను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆయన శాపమై పోతా ఉన్నాడు. ఎవరు ఈ విధంగా కోరుకుంది? ఎవరు ఆయన్ని శపించింది అని కనుక మనం చూస్తే మళ్ళా యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వచ్చేసేయండి. 10వ వచనం చూడండి, అక్కడ ఉంటుంది. యెషయా 53:10. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరికి ఇష్టమైందంట? యెహోవాకు ఇష్టమాయెను. ఆయన్ని నలగొట్టడానికి ఇష్టమైంది. చూసారా? అది శాపం అంటే. ఎవరి యెహోవా అని అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు, త్రిత్వములో ఒకటైనటువంటి వాడు. ఈయనతో సమానుడే ఈ యేసుక్రీస్తు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే దేవుడుగా ఉంటా ఉన్నారు. ముగ్గురు దైవత్వంలో, శక్తిలో, అన్ని గుణగణాల్లో వాళ్ళు సమానులే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, త్రిత్వంలో ఒక వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం తండ్రికి దాసుడిగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు. తండ్రితో సమానుడు తండ్రికి ఎలా మారిపోవాలని ఇష్టపడ్డాడు? దాసుడిగా మారిపోవాలని ఇష్టపడ్డాడు. యోహాను సువార్తలు మనం చూసాం 1వ అధ్యాయంలో ఆ బిగినింగ్ వర్సెస్లోనే, ఆది యందు దేవుడు నేను, దేవుని యందు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, దేవుని యందు ఉండెను అనేటువంటి మాట, ఆ మాట కూడా గ్రీక్ పదం కనుక మనం చూస్తే దేవునితో ముఖాముఖిగా ఉండెను అనేటువంటి అర్థం వస్తుందంట. దేవునితోటి ముఖాముఖిగా ఉండెను, ఫేస్ టు ఫేస్ విత్ గాడ్ అనే అర్థం వస్తుంది. అంటే వాళ్ళిద్దరూ ఒకటే. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా సమానులే, ఫేస్ టు ఫేస్ సమానులు వాళ్ళిద్దరు వ్యక్తులు కూడా. అదవుతుందా? వాళ్ళిద్దరు వ్యక్తులు కూడా ఎదురెదురుగా ఉన్నారు. వాక్యము ఎదురెదురుగా ఉండి ఏం చేస్తున్నారు? ఆది నుండి కూడా అనంటే వారు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారు. వారి మధ్యలో పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రేమ బంధం ఉంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురి మధ్యలో కూడా అతి పవిత్రమైన ప్రేమ బంధం ఉంది. మనం కుమారుని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కుమారుడు కూడా ఆ ముగ్గురులో ఒకటిగా ఫేస్ టు ఫేస్ ఎదురెదురుగా ఉన్నారు. తండ్రి, కుమారుడు ఎదురెదురుగా ఉన్నారు. కానీ ఆయన 2024 సంవత్సరాల రఫ్గా క్రితం ఏం జరిగింది అంటే ఆయన మానవ రూపంలో ఈ లోకంలో జన్మించాడు. మానవ రూపంలో ఈ లోకంలో జన్మించి ఆయన సిలువను ఎత్తుకున్నాడు. 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలో తన ప్రైమ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అది ఎన్నో సాధించవచ్చు, లోకమంతటిని తన కాళ్ళ కిందకి తెచ్చుకోవచ్చు, గొప్ప రాజుగా కిరీటం పెట్టించుకొని సింహాసనం మీద కూర్చొని ఎన్నో యుద్ధాలు చేయొచ్చు. ఆయన యుద్ధం చేయడానికి ప్రారంభిస్తే తట్టుకునగలిగిన వాళ్ళు ఎవరు లేరు. దేవదూతలు వచ్చి శత్రువుల్ని సంహరిస్తారు. అవుతుందా? మన సోకాళ్ళ అవతారాల్లాగా ఆయన చేయదలుచుకుంటే ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక రాక్షసుడిని చంపడం కాదు. ఆయన శక్తికి అంతమే ఉండదు అన్నమాట. అదవుతుందా? ధర్మాన్ని కాపాడడానికి, దుష్టుల్ని శిక్షించి ధర్మాన్ని స్థాపించడానికి ఆయన యుద్ధాలు చేయదలుచుకుంటే, దుష్టుల్ని చంపుతూ వెళ్ళదలుచుకుంటే ఆయన
ఇంకా ఈ భూమి మీద ఎవడు కూడా మిగలడు అనమాట. భూమి మీద ఎవడు మిగలడు. కానీ ఆ విధంగా చేయదలుచుకోవట్లేదు. ఎంత భయంకరమైనటువంటి దుష్టుడైనా సరే, ఎంత భయంకరమైన దుష్టుడైనా సరే వాడిని క్షమించి నీతిమంతుడిగా చేసి పరిశుద్ధపరచుకోవాలని, వాటితోటి స్నేహం చేసి వాడిని పరిశుద్ధతలోకి తీసుకెళ్లాలని ఇష్టపడినటువంటి దేవుడు అనమాట ఈయన. అందుకని ముఖాముఖిగా ఉండి ప్రేమ బంధంలో ఉన్నటువంటి ఈ దేవుడు ఏం చేశాడు అని అంటే మానవుడి రూపంలో భూమి మీదకి దిగి వచ్చేసాడు. దిగి వచ్చేసి 33 సంవత్సరాల ఆ ప్రైమ్ టైంలో ఏం చేశాడంటే సిలువలో మరణించాడు. మరణించి సమాధిలో ఉండిపోలేదు, కానీ విజయవంతుడిగా మళ్ళీ చెప్పినట్లుగానే 3వ దినాన తిరిగి లేచాడు. కానీ దానికంటే ముందు మరణించాడు. ఆ మరణించిన సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ మరణించిన సమయంలో కూడా తండ్రి కుమారులు ముఖాముఖిగానే ఉన్నారు. ఎలా ఉన్నారు? ముఖాముఖిగానే ఉన్నారు. ఆది యందు ఎలాగ ఫేస్ టు ఫేస్ వాళ్ళు ఉన్నారో ఆ సిలువ మీద కూడా వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఉన్నారు. కానీ ఆది యందు, ఆది నుండి వాళ్ళ మధ్యలో ఉన్నది ప్రేమ. అయితే ఆ సిలువలో మాత్రం వాళ్ళ మధ్యలో ఉన్నటువంటిది ఏంటి అని అంటే ఆ కుమారుణ్ణి హింసించాలి అనేటువంటి కోరిక. అతడిని నలగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. ఇట్ ప్లీజ్డ్ ద లార్డ్ టు క్రష్ హిమ్ అని రాయబడింది. ముఖాముఖిగా తన సొంత కుమారుని మొహాన్ని చూస్తూ, మొన్నటిదాకా నా కుమారుడు ఎంత సౌందర్యమైనటువంటి వ్యక్తి, నా కుమారుడు ఎంత పరిశుద్ధుడు, నాలాగనే నా కుమారుడు నాలాంటి దైవత్వాన్నే, నాతో సమానమైన దైవత్వాన్ని కలిగి ఉన్నాడు కదా, నా కుమారుడు నాతో సమానమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు కదా, నా కుమారుడు నాతో సమానమైనటువంటి దైవత్వాన్ని, దైవత్వపు లక్షణాలని సమానుడుగా ఉన్నాడు, ఈయన నా సమానుడు అని ఎదురెదురుగా చూసుకొని తన కుమారుని ప్రేమతో చూసేటువంటి ఆ కనులు, ఆ దేవుడు, ఆ తండ్రి ఇప్పుడు ఆయన్ని అదే కుమారుడిని నలగొట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదే కుమారుని నలగొట్టి, అదే కుమారుని అవమానానికి, నిందకి, శ్రమకు అప్పచెప్తే కానీ మనశ్శాంతి నాకు రాదు అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడంట ఆ తండ్రి. ఒకసారి ఆలోచించేయండి. అంత భయంకరమైనటువంటి ద్వేషమా ఇది? ఇది ద్వేషం కాదు కానీ ఉగ్రత. ఇంత భయంకరమైనటువంటి ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఎందుకు ఇంత ద్వేషము ప్రభు మీద తండ్రి చూపించాలని ఇష్టపడుతున్నాడు? ఎందుకింత అసహ్యాన్ని కుమారుని మీద తండ్రి చూపించాలని ఇష్టపడతా ఉన్నాడు? ఎందుకు ఇంత దృఢ నిశ్చయతోటి ఇతన్ని నేను చంపితేనే కానీ, ఇతను నేను చిత్రహింసలు పెట్టి నలగొడితేనే కానీ నాకు మనశ్శాంతి లేదు అన్నట్లుగా ఎందుకు తండ్రి ఆలోచన చేస్తున్నాడు? ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? ఎందుకంటే చూడండి 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానాత్మైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూసారా? 2వ అధ్యాయంలో 3 సార్లు అతడు అతడు అన్నాడు. 5వ అధ్యాయంలో చూస్తే కనుక మనది, ఇది మనది, ఇది మనది, మన అతిక్రమములు, మన దోషములు, మన సమాధానమైన శిక్ష, మనకు స్వస్థత కోసం ఆయన గాయపరచబడ్డాడు. ఇవన్నీ మనవి, మన మీదకి రావాల్సినటువంటి శిక్ష ఇది. ఈ ద్వేషం, ఈ నలగొట్టాలనేటువంటి కోరిక, ఈ శాపం, ఇది మనది, ఇది మనది. దేవునికి దూరస్తులుగా ఉండి
దేవుని ఉగ్రతకి పాత్రులుగా ఉండడం తప్ప వేరే అవకాశమే లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అటువంటి శాపంలో మనం ఉన్నాం, అటువంటి బానిసత్వంలో మనం ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు కూడా చెప్తున్నది అదే. గలతీయులకు రాసిన పత్రికలు కూడా మళ్ళా పౌలు ఏ విధమైనటువంటి భాష వాడుతున్నాడో చూడండి. 14వ వచనం, క్రీస్తు మన కోసము శాపమై, మన కోసము క్రీస్తు శాపమయ్యాడు, మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. విమోచిస్తా ఉన్నాడు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు, మ్రాను మీద వేలాడాడు అని వ్రాయబడి ఉన్నది. కంటిన్యూ. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచు, దాని ముందు 13, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అబ్రహాము గురించిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా, ఆయన ద్వారానే. చూసారా, ఆయన ద్వారానే. అన్నిటికీ మూలం ఆయనే, ఆయన ద్వారానే, ఆయనలోనే మనకి విమోచన, రిడెంప్షన్. ఆయనే మన కోసం ఏమైపోయాడు, శాపం అయిపోయాడు. ఆయనే మ్రాను మీద వేలాడాడు. ఆయనే అబ్రహాము యొక్క ఆశీర్వచనాలకి ఆయన ద్వారానే అబ్రహాంకి ఇవ్వబడిన ఆశీర్వాదాల్లో మనం పాల్పొనగలుగుతాం. ఇక్కడ పౌలు ఏం చేస్తాడంటే రకరకాల పాయింట్స్ని తీసుకొచ్చి చూపించి, సేమ్ యెషయా లాగానే, యెషయా కూడా అదే చేస్తున్నాడు. రకరకాల పాయింట్స్ని తీసుకొచ్చి చూపించి ఒక వ్యక్తి మీద ఫోకస్ చేసేలా చేస్తున్నాడు. అదే కదా మనం మాట్లాడుకున్నాం చాలా వారాల నుంచి. యెషయా దగ్గర నుంచి అదే చేస్తున్నారు అందరూ. యెషయా ప్రవక్త కూడా అదే చేస్తున్నాడు. రకరకాల పాయింట్స్ని తీసుకొచ్చి ఎవరిని వర్ణించడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళందరూ. రకరకాల పాయింట్స్ని తీసుకొచ్చి ఎవరిని హెచ్చించడానికి, ఎవరిని సూచించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తిని. ఈ విధంగా మాట్లాడితే అంట ఎవరు వింటున్నారు, మా సమాచారము ఎవడు వినెను, ఎవడు నమ్మెను, ఎవడు వింటున్నాడు, ఎవరు నమ్ముతున్నారు, ఎవరు లక్ష్య పెడుతున్నారు, ఎవరికి వినేటువంటి ఓపికలు లేవు. కాబట్టి ఎంత వర్ణన వీలైతే అంత వర్ణన చేద్దామని చెప్పి వీళ్ళు ప్రయాసపడుతున్నట్టు కనిపించట్లా. ఎన్ని పాయింట్స్ చెప్పగలిగితే అన్ని పాయింట్స్ చెప్దాం అని చెప్పి శ్రమ పడుతున్నట్లుగా కనిపించట్లా. యెషయా కానీ పౌలు కానీ కనిపించట్లా. యేసుక్రీస్తు మనల్ని విమోచించాలనుకున్నాడు. యేసుక్రీస్తు మన కోసం శాపమైపోయాడు. కావాలంటే చూడండి, మ్రాను మీద వేలాడాడు కదా ఆయన. మ్రాను మీద వేలాడినటువంటి వ్యక్తులు ఎవరు? శాపగ్రస్తులు. కొంతసేపు ఏమో శాపం అంటున్నాడు, కొంతసేపు ఏమో మనల్ని విమోచించాడు అంటున్నాడు, విమోచించడానికి శాపమైపోయాడని చెప్తున్నాడు. శాపం అంటే మీరు నమ్మరేమో, కావాలంటే చూడండి, మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడని చెప్పి ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది. ప్రభు కూడా మ్రాను మీద వేలాడి మరణించాడు కదా. అలాంటి మరణానికి మీరే ఆయన్ని అప్పగించారు కదా. కొంచెం ఇదేంటంటే ఇదొక ఫ్లోలో లీనియర్గా వెళ్తున్నట్లుగా ఒక లాజికల్గా వెళ్తున్నట్లుగా మనకు కనిపించకపోవచ్చు ఒక్కోసారి. ఈ మాటలని గజిబిజిగా ఏంటంటే ర్యాండమ్గా చెప్పేస్తున్నారు. ఏంటి, యెషయా కానీ ఈ పౌలు కానీ ర్యాండమ్గా చెప్పేస్తున్నారు. విమోచించాడని చెప్తున్నాడు, మళ్ళీ పాపం అయిపోయినాడు, మళ్ళీ పాపం ప్రూవ్ చేస్తారని చెప్పి మ్రాను మీద వేలాడాడని చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఈయన ద్వారానే కలుగుతుంది అని చెప్పి మళ్ళీ అక్కడికి ముగిస్తూ ఉన్నాడు. ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరూ ఏం చేద్దాం అనుకుంటున్నారు? చూడండి, ఈ ఒక్కొక్క పదానికి మధ్యలో ఉన్నటువంటి లింక్ ఏంటి, దాని వెనకాల థియాలజీ ఏంటి, ఆ థియలాజికల్గా ఎలా లింక్ చేయొచ్చు, ఇవన్నీ ఆలోచించే కంటే కూడా ఏ కమెంటరీ చూసినా సరే ఒక్కొక్క పదాన్ని వివరించుకుంటూ వచ్చారు. మన ముందున్నటువంటి దైవజనులు వాళ్ళు రాసినటువంటి దేన్ని చూసినా సరే ఒక్కొక్క దాన్ని గెయిన్ పెంచి ఒక్కొక్క పదాన్ని వివరించుకుంటా వచ్చారే కానీ ఎవరు కూడా
ఈ పదాలకు మధ్య ఉన్నటువంటి లింక్ సరిగ్గా ఏ కమెంటరీలో కూడా లేదు. నాకేమనిపించిందంటే ఈ మాటలన్నీ వింటా ఉంటే అసలు ఎందుకు మనం లింక్ పెట్టాలి? లింక్ పెట్టడానికి చెప్పలేదేమో ఈ దైవజనులు మనకి ఈ మాటలు. యెషయా కావచ్చు, పౌలు కావచ్చు, లింక్ పెట్టుకొని చక్కగా ఒక లాజిక్ని డ్రా చేయడానికి వాళ్ళు ఈ మాటలు చెప్పలేదేమో. వాళ్ళు ఈ మాటలు ఎందుకు చెప్పారు అని అంటే, వీలైనన్ని ఎక్కువ మాటల ద్వారా ఒక వ్యక్తిని వర్ణించడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారేమో. మనం గుర్తించాల్సిన ఆ ప్రయాసనేనేమో. ఆ ప్రయాస వెనకాల ఉన్నటువంటి ప్రేమనేనేమో. ఆ ప్రయాస వెనకాల ఉన్నటువంటి బలవంత పెట్టేటువంటి దేవుని శక్తిని మనం చూడాలేమో. అలా ఎందుకు చూడకూడదు కదా? యెషయా చెప్తున్నటువంటి ఆ వేదన, కంప్లైంట్ని చూస్తున్నప్పుడు నాకు అలానే అనిపించింది అనమాట. ఎవడు నమ్మాను? ఎవరు నమ్ముతున్నారండి మేము చెప్పినవి? నమ్మండి అయ్యా, నమ్మండి. మీకు చెవులకు ఇంపుగా ఉన్నటువంటి విషయాలు వినడం కాదు, మిమ్మల్ని ప్రేమించిన ఈ వ్యక్తి గురించి చెప్తున్నాం, వినండి. తన హృదయం అంతా మీకోసం కేటాయించుకున్నటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నాం, వినండి. తన జీవితం అంతా కూడా ఒక్క క్షణం కూడా, ఒక గంట కూడా వేస్ట్ చేయకుండా, ఒక గంట కూడా వేస్ట్ చేయకుండా మీకోసమే గడిపినటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నాం, వినండి. ఆయన చచ్చిపోయింది మీకోసమే, ఆయన తిరిగి సమాధిని జయించి లేచింది కూడా మీకోసమే. ఆయన గురించి చెప్తున్నాం, వినండి అయ్యా. ఎవరు నమ్మట్లేదు, ఎవరు వినిపించుకోవట్లేదు, ఎవరు హృదయంలోకి తీసుకోవట్లేదు. ఇంతకు మించిన ప్రేమ నాకు ఎక్కడ దొరుకుద్దని ఎవడు తను తాను ప్రశ్నించుకోవట్లేదు. ఎవడున్నాడు మోసం చేయకుండా, నన్ను ఏ స్వార్థం లేకుండా తన హృదయం అంతా ఇచ్చేసేసి నన్ను ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవడున్నాడని ఒక్క క్షణం కూడా ఆలోచన చేయట్లేదు. ఒక్క క్షణం కూడా ఆలోచన చేయట్లేదు. నా వల్ల కాదు ఆయన ప్రేమించంటే ప్రేమించను, కానీ అట్లీస్ట్ నా హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి అనేటువంటి రియలైజేషన్ ఎవరికి రావట్లేదు. నమ్మట్లేదు, ఎవడు విశ్వాసంతో వినట్లేదు. తన హృదయమంతా, తన జీవితమంతా, తన బ్రతుకంతా నా కోసం ఇచ్చేసాడు కదా, నేను కూడా ఆయన కోసమే బ్రతకాలనేటువంటి కనీసం కోరుకోవట్లేదు ఎవడు. సరే, దాని ఆ విధంగా ఉండగలుగుతావా లేదా అనే తర్వాత సంగతి. కనీసం కోరికన్నా ఉందా? కనీసం కోరికన్నా ఉందా? ఏదో దిక్కుమాలినటువంటి విషయాలు గుర్తొచ్చి ఆగిపోతున్నావు. ఏదో మోసకరమైనటువంటి విషయాలు గుర్తొచ్చి ఆగిపోతున్నావు. అమ్మో నా స్నేహితులు, అమ్మో నా డబ్బు, అమ్మో నా కెరియర్, నా అమ్మో మోసకరమైనటువంటి విషయాలు గుర్తొచ్చి ఆగిపోతున్నావు. పూర్తి హృదయంతో, పూర్ణ శక్తితోటి, పూర్ణ బలముతోటి, పూర్ణ మనసుతోటి ఒక ఆయన ప్రేమించి చూపించాడు ఆల్రెడీగా. ఎవరినో తెలుసా? నిన్నే, నన్నే. సిలువలో చూస్తే అదే కనిపిస్తుంది. దేవుడైనటువంటి వ్యక్తి, నీ అవసరం నా అవసరం ఏమాత్రం కూడా లేనటువంటి వ్యక్తి పూర్ణ బలముతో ప్రేమించాడు వాళ్ళని. లిటరల్గా తన మాంసమంతా, తన శరీరం మీద ఉన్న ప్రతి మాంసం కూడా చీల్చబడేదాకా ప్రేమించాడు. తన ఒంట్లో ఉన్నటువంటి ప్రతి ఆఖరి రక్తపు బొట్టు కూడా కార్చబడిందాక ప్రేమించాడు. పూర్ణ బలం అంటే లిటరల్గా ప్రేమించాడు అనమాట. పూర్ణ హృదయంతో ప్రేమించాడు. ప్రభా, నా కోసం నువ్వు ముందుగా ప్రేమించావు, నేను నిన్ను ఎందుకు ప్రేమించలేను? ప్రేమించగలమా లేదా పర్వ సంగతి, అది తర్వాత క్వశ్చన్. అది ప్రేమించాలా వద్దా?
ఆయన్ని ప్రేమించే విషయంలో ఇంకేదైనా అడ్డం రావచ్చా? ఆయన్ని ప్రేమించాలని ముందుకు అడుగు వేసేటువంటి విషయంలో ఏదైనా మనకు అడ్డు రావచ్చా? కనీసం అది కూడా చేయట్లేదే. ఆ విధంగా ఎవరు నమ్మట్లేదే నన్ను. మేము చెప్పిన సమాచారం ఎవరు నమ్మెను? బహుశా ఈ వేదనతోటి, ఈ తాపత్రయంతో మనుషుల్ని యేసుక్రీస్తుని వైపు చూడ్డానికి ప్రయాసతో కూడినటువంటి ప్రయత్నం ఈ వర్ణనలో. He redeemed us. He redeemed us. He's fighting. పౌలు పోరాడుతున్నట్లుగా ఉంది ఇక్కడ మనతోటే. మనల్ని ప్రేమించిన వారి గురించి మనం ఆలోచింపజేయడానికి, మన హృదయం స్పందింపజేయడానికి, మన హృదయాన్ని స్పందింపజేయడానికి పోరాడుతున్నట్లేదు. Paul is fighting to make our heart respond to this love of God. యెషయా గ్రంథంలో కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని కుమారుడు ఏ పాపము లేనటువంటి వాడు మన కొరకు శాపముగా మార్చబడ్డాడు. గుర్తుపెట్టుకోండి. దీనికి హృదయం లేని వారి వలె, దీని ఒక లాజిక్గా చూసుకొని, ఇందులో ఉన్నటువంటి థియాలజీని చూసుకొని, ఇందులో ఉన్నటువంటి లాజిక్ని చూసుకొని, నేర్చుకున్నావలే, చిన్నప్పటి నుంచి అంటున్నావలే, విన్నావలే అని పక్కన పెట్టేస్తావా? లేకపోతే హృదయాన్ని స్పందింపజేసుకుంటావా? నువ్వు కూడా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నేను ఆయన్ని ప్రేమించాలి, అదే నేను చేయవలసినటువంటి పని అని గుర్తించి ఆయన వైపు చూస్తావా? మనమే నిర్ణయించుకుందాం. ఇక్కడ మనం చూస్తే కనుక కార్చబడినటువంటి ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసము, విరగొట్టబడినటువంటి ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె ఇక్కడ ఉన్నాయి. ప్రభు అప్పగింపబడేటువంటి రాత్రి భోజనం అయిన తర్వాత రొట్టెనెత్తుకొని, ఇది నా శరీరం మీకోసం విరవబడింది. ఆ పాత్రను ఎత్తుకొని, ఇది నా క్రొత్త నిబంధన రక్తం మీకోసం కార్చాను. దీని వెనకాల ఏముందో తెలుసా? ఎవరితో అయితే నేను ముఖాముఖిగా ఉన్నానో, ఎవరితో అయితే నేను ప్రేమ సంబంధంలో ఉన్నానో, ఎవరితో అయితే నేను ఆది నుండి కలిసి ఉన్నానో, ఆ సొంత తండ్రి యొక్క ఉగ్రతను నేను తీసుకోవాల్సి వచ్చింది. అందుకని ఆ సిలువలో ఆయన బిగ్గరగా వేదనతోటి, ఆ సిలువలో ఉన్నటువంటి అవమానం, ఆ సిలువలో ఉన్నటువంటి ఆ వేదన మొత్తం కూడా వ్యక్తం చేస్తూ ఆయన బిగ్గరగా పలికినటువంటి మాట ఏంటంటే, నా దేవా, నా దేవా, నన్ను ఎలా చేయి విడిచితివి? వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ? మై గాడ్, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ? నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? కనీసం తండ్రిగా కూడా కాకుండా ఒక దేవుడిగా కూడా నువ్వు నన్ను కనికరించదలుచుకోవట్లేదా? కనికరించదలుచుకోవట్లేదు. దేవుడైపోయాడు, తండ్రితో ఆయనతో సమానుడు, కుమారుడు, ఆయన సమానంగా ఉండేటువంటి వ్యక్తి. కుమారుడు ఇప్పుడు ఆయన ఏమని పిలుస్తున్నాడు అని అంటే, నా దేవా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన ఉగ్రత ఆయన మీద కుమ్మరించబడతా ఉంది. అంటే మనకు అర్థం కావట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు పైకి చూస్తూ ఉంటే బహుశా తండ్రి కనిపించాడేమో. అంటే తండ్రికి కనుక అంటే ఒక హ్యూమనాయిడ్, అంటే మనం అనుకుందాం, ఊహించుకుందాం, తండ్రికి కనుక ఒక మానవ మనసు, ముఖం కానీ మానవ శరీరం లాంటి ఒక పిక్చర్ కనుక మనం ఇస్తే, యేసుక్రీస్తు పైకి చూసినప్పుడు తండ్రి కనిపించాడేమో. స్టెఫన్ చూసినప్పుడు కనిపించినట్లు యేసు ప్రభుకు కూడా తండ్రి కనిపించాడు. స్టెఫన్కి ఎలా కనిపించాడంటే, విశ్వాసమైనటువంటి స్టెఫన్కి చేతులు చాచి ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి యేసుక్రీస్తు తండ్రి కుడిపాశాన కనిపించాడు. బహుశా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగనే సిలువలో ఉన్నప్పుడు పైకి చూస్తుంటాడు. అప్పుడు పైన నుంచి తండ్రి ఎలా చూస్తున్నాడు తెలుసా? కక్షతో చూస్తున్నాడు, జాలితో కాదు, కనికరంతో కాదు,